ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నేనైతే దీపావళి రోజున లక్ష్మీ పూజ అయితే ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చేసుకుంటున్నానండి. సింపుల్గా కలశం పెట్టుకొని అయితే మా దేవుని గదిలోనే చేసుకుంటున్నాను. అక్కడే మా దేవుని చిత్రపటాలన్నీ ఉన్నాయి, నాకైతే సరిపోతుంది. ముందుగా కలశం కోసం అయితే కలశం చెంబు తీసుకొని పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నానండి. అదేవిధంగా టెంకాయ కొన పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని ఏర్పాటు చేసుకొని కలశం చెంబులో నీళ్ళు పోసి దాంట్లో పసుపు కుంకుమ పూలు అక్షింతలు అవి వేసి మామిడాకులు తమలపాకులతో అలంకరించుకొని దాని అయితే పూజా మందిరంలో పెట్టుకున్నానండి. నేను దాన్ని మీద కలశం టెంకాయ పెట్టుకొని అలంకరించుకొని స్థాపించుకున్నాను. తర్వాత కలశం మీద దాన్ని పూలతోనే అలంకరించుకొని రెడీ చేసుకున్నానండి. తర్వాత ఒక పీఠం వేసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. ఆ పీఠం పైన నేను కామాక్షి దీపం పెట్టుకుంటాను. పెట్టుకున్న కలశానికి మనమైతే నా దగ్గర అయితే కాసు లేదండి, అందుకనే పసుపు దారం కడుతున్నాను. మన దగ్గర ఉన్న ఏమైనా నగలతోని అలంకరించుకోవచ్చు, లేదంటే కాయిన్స్తో చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా మనం ఎన్ని రకాలు చేసుకున్నా అన్ని రకాలు పెట్టుకోవచ్చండి. నేనైతే ఒకే రకం చేసుకొని పెట్టుకున్నాను అంతే, ఎక్కువ చేయలేదు. ఇంకా మన దగ్గర ఉన్న చిట్టి గవ్వలతోటి చిట్టి గాజులతోటి అన్నిటితో చేసుకోవచ్చండి. నా దగ్గర అటువంటి దేవుడికి సంబంధించినవన్నీ ఏమీ లేవు, అందుకనే నా దగ్గర ఉన్న పసుపు కుంకుమలు గాజులు వాటితోనే అలంకరించుకొని పూజ చేసుకుంటున్నానండి. నేను లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి. నాకైతే అదే వచ్చు, అందుకే అదే చదువుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా దేవునికి సంబంధించిన ఏదైనా చదువుకోవచ్చు. ఏమీ రాని వాళ్ళు ఓం లక్ష్మీదేవి నమః అనైనా చదువుకొని పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా కావాల్సింది మనకి భక్తి కావాలండి. మనసుని ఆహ్లాదంగా పెట్టుకొని దైవం మీద భక్తితో శ్రద్ధగా చేసుకోవాలండి. నేనైతే తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. జాకెట్టు గాజులు పూలు పండ్లు అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న ఇంకా కొన్ని దీపాలతో పూజ అయితే చేసుకున్నానండి. అదేవిధంగా పసుపు గణపతిని చేసుకొని ఏర్పాటు చేసుకొని పసుపు గణపతిని కూడా ధూపం దీపం నైవేద్యం అక్షంతలతో చేశానండి. అది కొంచెం లేటుగా చెప్పాను, సారీ అండి, అది ముందే చెప్పాలి, మర్చిపోయాను. ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నాదైతే పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 7 అయిందండి. అప్పటికే లేట్ అయిపోయింది. అలా పూజ అయ్యి కడ్డీలు అయితే వెలిగించుకొని దేవునికి గడప దగ్గర అంతా చూపించుకున్నానండి. ఆ తర్వాత టెంకాయ అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి. టెంకాయ సమర్పించుకున్నాక ఇంకా లాస్ట్ హారతి అయితే మంగళహారతి అయితే దేవుడికి ఇచ్చేసానండి. ఆ తులసి చెట్టు దగ్గర గడప దగ్గర ఇంట్లో అంతా అయితే మంగళహారతి ఇచ్చేసి